Yeah, hello guys, this is Kish. హలో గైస్, దిస్ ఇస్ క్యాప్స్. సో చాలా రోజుల నుంచి కామన్ గా ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాం, ఐదర్ ఇన్స్టా ఆర్ సంథింగ్, బట్ ఫైనల్లీ వి ఎండెడ్ అప్ డూయింగ్ పాడ్కాస్ట్. సో దిస్ ఇస్ Yes, అవర్ ఫస్ట్ ఎపిసోడ్ finally. అండ్ అవర్ టాపిక్ గోనా బి ఆన్ మెనిస్ట్రుయేషన్. సో మనం అనుకుంటున్నాం కదా, చాలాసార్లు మనకి టాపిక్ వచ్చింది మాట్లాడుకోవడము, అవును. ర్యాండమ్ గా వన్ డే మనం టెక్స్ట్ లో మాట్లాడుకున్నాం దీని గురించి. తర్వాత దీన్ని డీబంక్ చేస్తూ చెప్పాలని ఎప్పటి నుంచో అనుకున్నాము, బట్ ఇట్ నెవర్ హ్యాపెండ్. సో ఫైనల్లీ ఇంకా పాడ్కాస్ట్ లో చేస్తున్నాము ఈ టాపిక్ మీద. Yes. సో ఏం చేద్దామంటే పాడ్కాస్ట్ ఫస్ట్ 2 పార్ట్స్ గా చేద్దాం. ఒకటేమో ఫ్రమ్ బయాలజికల్ యాంగిల్ అండ్ ఇంకొకటేమో సోషల్ యాంగిల్. ఇప్పుడు మెనిస్ట్రేషన్ It will be పీరియడ్స్ mix అంటే నువ్వు చాలా చెప్తుండు ఇట్ కోయిన్సైడ్స్ అంతే. పార్ట్ ఏంటిది 1 పార్ట్ 2 లాగేం కాకుండా యూ పార్ట్ 1 సే పార్ట్ 2 యువర్ లాగా కాదు, బయాలజికల్ థింగ్. బట్ ఇప్పుడు యా, డిస్కషన్ లాగా ఇట్ అసలు నా will be. మెయిన్ స్ట్రెస్ అసలు బయాలజికల్ ఎందుకు మాట్లాడాలంటే దాని చుట్టూ చాలా సోషల్ ఈవిల్ ఉంది. అంటే అసలు అది ఏదో భయము, వాళ్ళ అన్టచబుల్ డ్యూరింగ్ దోస్ డేస్ అని. బట్ ఎందుకు అనేది మనం బయాలజికల్ సైడ్ అడ్రస్ చేస్తేనే అది ఎంత ఏమంటారు, జస్ట్ స్మాల్ థింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అందుకని అవును. ఆ, మనం బయాలజికల్ టాపిక్ మాట్లాడదాం, తర్వాత సోషల్ కాన్సెప్ట్ మాట్లాడదాం. ఎస్. సో బయాలజికల్ కాన్సెప్ట్ ఏంటంటే మెనిస్ట్రేషన్ ఆర్ పీరియడ్స్ ఏంటంటే అసలు ఉమెన్ లో యూట్రస్ అని ఉంటది. యూట్రస్ ఈజ్ లైక్ ఏ అది ఇట్ విల్ హోస్ట్ ద బేబీ అన్నమాట. ఇప్పుడు మదర్ కి దట్ ఇంటర్ కోర్స్ తర్వాత అది ఎగ్ ఫెర్టిలైజ్ అయ్యి ఆ మదర్ లో ఒక కౌచ్ లాగా అన్నమాట యూట్రస్ అనేది. ఆ కౌచ్ లో యూట్రస్ లైనింగ్ ఉంటది. లైనింగ్ అంటే లైక్ ఇట్స్ ఏ బ్యాగ్ లాగా. అది ఎవ్రీ మంత్ షెడ్డింగ్ అవుతుంది. షెడ్డింగ్ అంటే బాడీ బయటికి పంపించేస్తుంటది. ఆ యూట్రస్ లైనింగ్ ఏదైతే ఉందో ఎవ్రీ మంత్ షెడ్డింగ్ అవ్వడం వల్ల దాంతో పాటు మ్యూకస్ బ్లడ్ లాస్ అయ్యి అదే పీరియడ్ గా లైక్ దే ఎక్స్పీరియన్స్ సమ్ టిపికల్లీ ఎస్. బిట్వీన్ 4 to 7 days అన్నమాట. ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇది ఎందుకు ఈ ప్రాసెస్ ఇప్పుడు ఓన్లీ 2% ఆఫ్ మ్యామల్సే ఆన్ ద ఎర్త్ ఎక్స్పీరియన్స్ దిస్ మెనిస్ట్రేషన్ అనమాట. ఓన్లీ హ్యూమన్సే. ఎందుకంటే ద టైనీ 2% లో హ్యూమన్స్ ఎందుకున్నారు అంటే హ్యూమన్ బ్రెయిన్ రిసోర్స్ హంగ్రీ అనమాట చాలా. ఇప్పుడు ఈ ఫీటస్ ఉంటది కదా, డెవలప్ అయ్యే ఫీటస్ మదర్ బ్లడ్ స్ట్రీమ్ నుంచి ఆల్ ద న్యూట్రిషన్ ఆక్సిజన్ డ్రా చేసుకుంటది. ఈ యూట్రస్ ఎక్కడ హెల్ప్ చేస్తుంది అంటే ఒక 50,000 ఇయర్ బ్యాక్ ఇప్పుడున్నంత ఏమంటారు ఇన్ఫాంట్ ఫెటాలిటీ రేట్ లేదు, మోర్టాలిటీ రేట్ అంటే పుట్టిన వాళ్ళు దే మేక్ ఇట్ టు ద బేబీ అనేది చాలా తక్కువ. లైక్ ఒక ఎస్. 10 ప్రెగ్నెన్సీస్ లో ఓన్లీ వన్ అవును. ఫీటస్ విల్ మేక్ ఇట్ టు బేబీ. Hmm. ఇప్పుడు ఈ 9 ఫీటస్ ఏవైతే ఉన్నాయో అప్పట్లో ఏం చేసేది అంటే ఈ 9 ఫీటస్ కూడా మదర్ ఫీడ్ చేసింది అనుకో, మదర్ విల్ మదర్ కి బ్యాడ్ కదా, ఒక అన్వయబుల్ ఫీటస్ ని ఫీడ్ చేయడం అనేది నాట్ గుడ్ కదా. ఎస్. అందుకని యూట్రస్ ఎట్లా యాక్ట్ చేస్తుంది అంటే ఒక థిక్ లైనింగ్ ఏర్పడుతుంది, ఒక థిక్ కవర్ లాగా. ఇప్పుడు ఈ ఈ 10 ఫీటసెస్ ఏవి ఉన్నాయో ఈ ప్రతి ఫీటస్ ఏంటంటే దీని అంబ్లికల్ కార్డ్ తెలుసు కదా మనకి, Hmm. బెల్లీ బటన్ కి కట్ చేస్తారు కదా మనం అవును, పుట్టినప్పుడు. ఈ పుట్టినప్పుడు దాంతో కూడా. ఫీటస్ బెల్లీ బటన్ నుంచి యూట్రస్ లైనింగ్ ద్వారా మదర్ బ్లడ్ స్ట్రీమ్ కి లైక్ ఇట్ ట్రైస్ టు పెనట్రేట్ కనెక్షన్. అనమాట. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ 10 ఫీటస్ లో ఓన్లీది స్ట్రాంగెస్ట్ ఫీటసే పెనట్రేట్ చేయగలుగుతుంది. పెనట్రేట్ చేసిన బేబీ ఫీటస్ విల్ మేక్ ఇట్ టు బేబీ. అదే ఈ 9 ఫీటస్ ఏవైతే ఉన్నాయో ఇవి అన్వయబుల్ ఫీటస్ కాబట్టి ఇవి పెనట్రేట్ చేయలేవు. సో ఇవి ఎలిమినేట్ అయిపోతాయి 9 ఫీటస్, ఏది వితౌట్ డ్రాయింగ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ది మదర్స్ బ్లడ్. ఇక్కడ ఎవల్యూషనరీ అడ్వాంటేజ్ ఏమొచ్చింది, మదర్ ఓన్లీ పొటెన్షియల్ బేబీనే ఫీడ్ చేసింది. ఒక బ్యాక్గ్రౌండ్ చెక్ లాగా అనుకో. ఇప్పుడు ఫీటస్ ఇప్పుడు ఒక బేసిక్ బ్యాక్గ్రౌండ్ చెక్ అనమాట. నువ్వు ఆ, నువ్వు నా యూట్రస్ లైనింగ్ ని పెనట్రేట్ చేయు, ఈ పెనట్రేట్ చేస్తేనే నీకు వాట్ ఎవర్ ఫుడ్ అండ్ ఆక్సిజన్ ఇస్తా. పెనట్రేట్ చేయలేకపోతే మదర్ విల్ నాట్ ఫీడ్ అనమాట, అవి ఎలిమినేట్ అయిపోతాయి. అట్లా ఎవల్యూషన్ లో ఇట్ హెల్ప్డ్ అనమాట. ఇది లైక్ ది బయాలజికల్ బ్యాక్గ్రౌండ్. సో ఇంత మంచి ఒక బ్యూటిఫుల్ ప్రాసెస్ ని పీపుల్ హాస్ మేడ్ ఇట్ అబౌ. టబూ చేసి దాన్ని ఒక ఈవిల్ చేసి లైక్ ఎంత మనం ఇంటర్నెట్ లో స్టోరీస్ చూసాం. ఇట్ వెంట్ టు యాజ్ ఎక్స్ట్రీమ్ యాజ్ మేకింగ్ దెమ్ అన్టచబుల్ డ్యూరింగ్ దోస్ డేస్. నాట్ అంత ఈవెన్ ఇన్ ఎక్స్ట్రీమ్ ఇంటర్నెట్. వరకు అంటే నేనే నా లైఫ్ లో చాలా మంది ఉమెన్ ని చూసా. వెన్ ఇట్ కమ్స్ టు మై ఓన్ అసలు సిస్టర్,
ఇప్పుడు హ్మ్. నీకు హ్మ్. బ్రదర్ ఉన్నాడు కాబట్టి యూ మైట్ హావ్ నాట్ హ్మ్. సీన్ ఆల్ దీస్ థింగ్స్, బట్ బీయింగ్ బ్రదర్, ఐ మీన్ ఐ ఆ! హ్యావ్ సిస్టర్ ఇన్ మై హోమ్. నేను హ్మ్. చిన్నప్పుడు హుహు. ఎంత అన్టచబుల్ గా మా సిస్టర్ ని చూసానో, ఇప్పుడు హ్మ్. నేను హ్మ్. నన్ను నేను ఊహించుకుంటే ఐ ఫీల్ సో పిటీ ఫర్ హర్. ఇప్పుడు అవును. వాళ్ళకు అవును. కూడా లైక్ తెలియదు, వి వుమెన్ కెనాట్ హావ్ టు బ్లేమ్ గో త్రూ. బ్లేమ్ అవర్ పేరెంట్స్ ఆల్సో. ఇప్పుడు వాళ్ళకి అవును. అట్లా అవును. చెప్పారు, ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ అప్బ్రింగింగ్. వాళ్ళకి అట్లా చెప్పారు, వాళ్ళు అంతే. అట్లా అంతే. అంతే. పాటిస్తున్నారు, అవును. అంతే. అవును. యా, బట్ నా అవును. చిన్నప్పుడు మా అక్కకి అట్లా వచ్చినప్పుడు కూడా షీ యూస్ టు స్టే అవే ఫ్రమ్ అస్. లైక్ ఇంట్లో ఒక హ్మ్. హ్మ్. పక్కన హ్మ్. కూర్చోవడం, ఫుడ్ అదంతా మేము హ్మ్. ఇట్లా దూరంగా ఇక్కడ నెట్టేస్తే తను హ్మ్. తినడం. హ్మ్. హ్మ్. సో హ్మ్. హ్మ్. ఆల్మోస్ట్ లైక్ హ్మ్. ఖైదీ పెరిగినట్టు, ఇంట్లోనే ఉండి ఒక ఆ! జైల్లో పెరిగినట్టు పెరుగుతుండే. సో దట్ ప్లస్ లెవెల్ ఆఫ్ అన్టచబిలిటీ ఉండేది. ఆ! ఆ! ఆల్ థిస్ ఫర్ నో రీజన్ అసల. అంటే దే హ్మ్. విల్ నాట్ బికమ్ ఇంప్యూర్ ఆర్ దే విల్ నాట్, అవును, అసలు ఏముండదు. ఒక చిన్న లైక్ స్వీటెస్ట్ ఎవల్యూషనరీ అడాప్షన్ అన్నమాట బాడీకి. అవును, అవును. లైక్ ఇంత బ్యూటిఫుల్ అడాప్షన్ అన్నమాట. అంతే. హ్మ్. నథింగ్ హ్మ్. మోర్ దాన్ దట్. దే డోంట్ బికమ్ లైక్ ఇంకొన్ని ఇప్పుడు ఏమంటారు ఈ వీళ్ళు ఉంటారు కదా సోషల్ మీడియాలో దీన్ని సపోర్ట్ చేయడానికి అన్ని ఏవో లైక్ థియరీస్, they'll make స్టూపిడ్ up some స్టూపిడ్ థియరీ theories. స్ప్రెడ్ చేస్తారు అన్నమాట. స్టూపిడ్ అవును, థియరీ స్ప్రెడ్ చేస్తారు. అవును. అప్పుడు వాళ్ళు వీక్ ఉంటారు, అప్పుడు వాళ్ళు కుక్ చేయలేరు, అందుకే వాళ్ళని దూరంగా పెట్టారు. హ్మ్. నీకెందుకు? లైక్ లెట్ దెమ్ చూస్ కదా. ఇఫ్ దే వాంట్ అవును, టు వర్క్ దే లెట్ దెమ్ వర్క్. లేకపోతే వాళ్ళు అవును. కూర్చుంటే రెస్ట్ తీసుకుంటే రెస్ట్ తీసుకొని. హ్మ్. ఎన్ని లైక్ మెంటల్ జిమ్నాస్టిక్స్ అన్నమాట ఈ ఇఫ్ మాటలు దట్ ఈస్ చెప్పడము. ద కేస్, ఆ, నిజంగానే వాళ్ళు వీక్ ఉన్నారని అనుకుంటే, ఆ, వాళ్ళు వీక్ ఉంటే దే సిట్ అసైడ్. వాళ్ళ విల్లింగ్ గా అంతే. వాళ్ళ కోసం అంతే. కూర్చుంటారు అంతే. లైక్ యూ లెట్ కెనాట్ దెమ్ ఫోర్స్ డిసైడ్ సమ్మన్ అన్నమాట. టు, యా, యూ అంతే. కెనాట్ అంతే. ఫోర్స్ సమ్మన్ టు డూ సంథింగ్. అంతే ఎగ్జాక్ట్లీ. హ్మ్. అంతా మెంటల్ జిమ్నాస్టిక్స్ అండ్ వర్డ్స్ ప్లే. జస్ట్ మాటలు చెప్పడము, లేకపోతే అవును. వాళ్ళ ఆల్రెడీ ఉన్న నోషన్స్ ని జస్ట్ హ్మ్. సపోర్ట్ దే చేసుకోవడానికి ఆర్ డూయింగ్ స్టూపిడ్ సంథింగ్ థియరీస్. రాంగ్, దే నో ఇట్. దాన్ని వాలిడేట్ చేసుకోవడానికి అంతే. దే క్రియేట్ అంతే. సమ్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ. థియరీస్, అంతే. ఎగ్జాక్ట్లీ. హ్మ్. ఎగ్జాక్ట్లీ. ఇంకొక క్వశ్చన్ అడుగుతా. లైక్ నువ్వేమనుకుంటున్నావు డ్యూరింగ్ మెనిస్ట్రేషన్ క్యాన్ దే స్విమ్ ఆర్ నో? నేను విన్న దాని ప్రకారం, పీపుల్ నాకు చెప్పిన దాని ప్రకారం, దే షుడ్ నాట్. బట్ దే షుడ్ నాట్. యాజ్ పర్ సైన్స్ దే కెన్ స్విమ్ అన్నమాట. ఎందుకంటే నీకు నాకు ఆ థియరీ ఎగ్జాక్ట్ గుర్తులేదు. బట్ వెన్ దే స్విమ్ నో, లైక్ నాట్ ఈవెన్ వన్ డ్రాప్ ఆఫ్ బ్లడ్ కమ్స్ అవుట్ అన్నమాట. ఈ వాటర్ ప్రెషర్ ఏదైతే ఉంటుందో అది పుష్ చేసే ప్రెషర్ కన్నా లైక్ వే హయ్యర్ అన్నమాట. కాబట్టి లైక్ దే కెన్ హ్యాపీలీ స్విమ్ అన్నమాట. ఫర్గెట్ అబౌట్ అట్లా. స్విమ్మింగ్, దే ఆర్ నాట్ అలౌడ్ టు గో అవుట్సైడ్ ద హోమ్. ఆహా, ఆ, అట్లా. యా, లైక్ దే కెన్ డూ ఎనీథింగ్. అవును, దేర్ చాయిస్ అన్నమాట. కొద్దిమంది వీక్ ఉంటారు, కొద్దిమంది దే మే ఫీల్ స్ట్రాంగ్. కాబట్టి వీ షుడ్ లెట్ దెమ్ డూ వాట్ దే వాంట్. అవును, మన అవును. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, ఈ సోషల్ మీడియానో లేకపోతే ఎవల్యూషన్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఉమెన్ ఆర్ చేంజింగ్, అండ్ ఆల్సో పేరెంట్స్ ఆర్ ఆల్సో ట్రైంగ్ టు అండర్స్టాండ్ కొంచెం కొంచెం. యా 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 బట్ చాలా వరకు అట్లీస్ట్ ఇంకా ఫ్రమ్ ఉంది నౌ రిమోట్ ఆన్. ఏరియాస్ లో అట్లా. ఈవెన్ ఇన్ మై హోమ్ అవును. ఇప్పుడు మా అవును. అమ్మ, మా అక్క ఇప్పుడు ఇదంతా ఏం పట్టించుకోవట్లేదు. ఇట్స్ ఆల్ ఏ నార్మల్ ఉమ్, థింగ్. మంత్లీ వస్తుంది, వెళ్ళిపోతుంది. ఉమ్, ద ట్రీటింగ్ ఇట్ ఎస్ ఉమ్, ఉమ్, సమ్ ఉమ్. నార్మల్ ప్రొసీజర్ అయిపోయింది ఇప్పుడు. ఒకప్పుడు అట్లా లేదు. ఇట్స్ అవును. ఇట్స్ లైక్ 10 years డౌన్ ద లైన్ అట్లా లేకుండే. సో ఇన్ దిస్ టెన్ ఉమ్, ఇయర్స్ ఉమ్. ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ చేంజ్ దేర్ మైండ్ సెట్, బట్ ఇట్ గాట్ చేంజ్డ్ కంటిన్యూస్గా. అదే ఇంకా ఎట్లనే మేబీ. ఇంకొక అంటే ఇప్పుడు మన జనరేషన్ ఎడ్యుకేట్ అయ్యి లైక్ వాళ్ళు కొంచెం బయాలజీ తెలుసుకొని చెప్పడము అవును. మేబీ మారుతుంది. నేను ఇంకొకటి నోటీస్ చేసింది ఏంటంటే లైక్ ఇప్పుడు 1/3 3/1 రీల్ పీరియడ్స్ మీద ఉంటుంది ఉమ్. ఇన్స్టాలో. రైట్, భలే నార్మలైజ్ అయిపోయింది సడన్ గా. అవును, అవును. ఆ, ఈవెన్. చూస్తే అవును, ఐదర్ డార్క్ జోక్స్ అయినా వాట్ ఎవర్ ఎవ్రీథింగ్ ఈస్ అవును, గుడ్ అన్నమాట. అవును. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ డార్క్, ఇట్ ఈస్ నార్మలైజ్ గెటింగ్ అవుతుంది. నార్మలైజ్, ఇట్స్ ఈస్ అ గుడ్ థింగ్. నార్మలైజ్డ్. అవును. మంచిగా అనిపిస్తుంది అట్లా. లైక్ అవును. ఫ్రీక్వెంట్ గా రీల్స్ వస్తున్నాయి అవును. కాబట్టి అది పోతుంది. వన్ మోర్ థింగ్ ఏంటంటే, వెన్ ఐ వాజ్ ఇన్ మై హ్మ్. ఆర్టికల్చర్, హ్మ్. నేను అప్పటికి అంత అంత ఓపెన్ మైండెడ్, ఐ డోంట్ నో వాట్ వీ షుడ్ కాల్ ఇట్ యాజ్, హ్మ్. అంత ఆలోచించకపోతుండే. ఈవెన్ నేను అప్పుడు పీరియడ్స్ అని ఎవరైనా ఒక పదం చెప్పినా, ఐ యూస్ హ్మ్. టు హ్మ్. హర్డ్ ఇట్ యాజ్ ఎ టాబు. ఆ! కొంచెం డిఫరెంట్ థింగ్, కొంచెం అవును. అన్కంఫర్టబుల్ నాకు అంతే అనిపిస్తుండే. భయమయ్యేది. అమ్మో! హ్మ్. ఏంటయి హ్మ్. నేను అదేదో తెలవదు కదా మనకి అవును, సైన్స్ బిహైండ్ అవును, దిస్. అవును, అదేదో లైక్ ఓన్లీ వుమెనే మాట్లాడాలా లేకపోతే అవును. అట్లా ఒక హ్మ్. అన్‌కంఫర్టబుల్ ఫీల్ ఉండేది. సో అప్పుడు ఒక అమ్మాయి ఎవరో చెప్పింది దట్ షీఈ్ ఆన్ హ్మ్. పీరియడ్స్ అని చెప్పి, ఐ ఫెల్ట్ అరే నాకెందుకు చెప్తుంది, అట్లా చెప్పకూడదు కదా అనుకునే ఒక ఆ! మైండ్ సెట్ లో ఆ! ఉండేటోని. అండ్ ఆ! గ్రాడ్యువల్ గా వెన్ ఉమెన్ ఆర్ సేయింగ్, ఆమె ఇప్పటికి కూడా ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడు, మేబీ వాళ్ళకి స్ట్రెస్ ఉన్నప్పుడు, ప్రిపరేషన్ గురించి ఏమన్నా మాట్లాడుతున్నప్పుడు, హ్మ్. దే సే హ్మ్. హ్మ్. వెరీ నార్మలీ దట్ దే ఆర్ ఆన్ పీరియడ్స్, అండ్ అది దానివల్ల స్ట్రెస్ లో ఉన్నా అని చెప్పి వాళ్ళంతా నార్మల్ గా కమ్యూనికేట్ చేస్తుంటే, ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ దమ్. ఇంత అవును. అవును. అంత ఇట్లా బ్యాక్వర్డ్ నేచర్ నార్మలైజ్ నుంచి చేయాలసలు. ఇంత నార్మలైజ్డ్ నేచర్కి వచ్చేసింది అని చెప్పి ఐ ఫీల్ రియలీ అవును. గుడ్. అవును. అవును. అది ప్లస్ ఇంకొకటేంటంటే ఇప్పుడు డ్యూరింగ్ దిస్ మెన్‌స్ట్రుయల్ సైకిల్ వాటెవర్
టు సమ్ 31 డేస్ బేస్డ్ ఆన్ ఉంటది. ఈ 4 ఫేజెస్ కూడా ఈ 28 ఆర్ 30 డేస్ కూడా లైక్ బ్లాక్ అండ్ వైట్ ఉండదు. దే ఆర్ ఆన్ పీరియడ్స్, దే ఆర్ నాట్ ఆన్ పీరియడ్స్ ఇట్లుండదు మళ్ళా. ఉమ్, ఆ ఉమ్, ఈ మెనిస్ట్రేట్ చేస్తారు ఈ 4 to 7 డేస్ కాకుండా మళ్ళీ బ్యాలెన్స్ 28 డేస్ లో కూడా ఉమ్, మళ్ళీ 3 ఫేజెస్ ఉంటాయి అనమాట. ఈ 3 ఫేజెస్ లో దే హ్యావ్ వెరీడ్ ఈస్ట్రోజన్ లెవెల్స్. సో ఉమ్, వాళ్ళ మూడ్ చేంజ్ అవుతుంటది. ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో చూస్తే మనకి బాగా ఓవ్యులేషన్ మీమ్స్ వస్తున్నాయి. ఉమ్, లైక్ ఉమ్, మెన్ కాన్ కాంటెంప్లేట్ లైక్ హౌ ఆర్ని ఆ, ఉమెన్ ఆర్ అన్ ఓవ్యులేషన్ అవును. ఫేజ్ అని. ఒకటి ఓవ్యులేషన్ ఫేజ్ ఉంటది, ఒకటి ఫాలిక్యులర్ ఫేజ్ ఉంటది, ఉమ్, ఇంకొకటి ఏదో ఇంకొక ఫేజ్ ఉంటది. అట్లా మొత్తం 4 ఫేజెస్ ఉంటాయి అన్నమాట. ఉమ్, లైక్ ఇట్స్ హౌ కాంప్లెక్స్ అన్నమాట. కాంప్లెక్స్ ఎట్ సింపుల్ అంటే కాంప్లెక్స్ ఇన్ ద సెన్స్ బాడీలో కాంప్లెక్స్, బట్ మనం అంత కాంప్లెక్స్ చేయాల్సిన పని లేదు. అవును. కాంప్లెక్స్ ఇట్ బ్యూటిఫుల్ యాక్చువల్లీ. అంత యా కాంప్లెక్స్ కాంప్లెక్స్ ఉన్నా ఎట్ గానీ షీస్ బ్యూటిఫుల్. ఫేసింగ్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ ఇస్ ఎ రియలీ గ్రేట్ థింగ్. యూ కెనాట్ అసలు నాకు డీమ్ ఇన్ అంటే సంథింగ్. ఇదంతా తెలుసుకున్నాక లైక్ ఈక్వల్ ఫుటింగ్ పెట్టలేం వాళ్ళని, ఇంకొక ఒక స్టెప్ ఎక్కువ అవును. పెట్టాలనిపిస్తుంది. అంటే హ్యావింగ్ ఆల్ దీస్ బ్యాగేజ్ దే ఆర్ అగైన్ పర్ఫెక్ట్. డూయింగ్ ఈక్వల్ టు మెన్ ఆర్. అవును. కాబట్టి హ్మ్. అసలు లైక్ దట్ గ్రేట్ అన్నమాట అసలు. అవును. ఆ అవును. విషయంలో ఇంత యాహ్! గో త్రూ అవుతూ కూడా మళ్ళీ అన్ని హ్మ్. నార్మల్ గా పనులు చేసుకోవడము హ్మ్. అనేది లైక్ వెరీ అవును. దే ఆర్ స్ట్రాంగ్. ఇక అవును. ఇంతకు మించి ఏం చెప్పలేము. అవును. ఆ, అండ్ వన్ మోర్ ఇంకొకటి థింగ్. ఇంకొకటి ఉమ్, ఇప్పుడు ఈ అస్సాంలో కామాఖ్య టెంపుల్ అని ఉంటది. కామాఖ్య టెంపుల్ అమ్మవారికి ఎవ్రీ మంత్ పీరియడ్స్ వస్తాయని చెప్పి దే ఫీల్ ఇట్ సో చూసా అదే. డివైన్. సరే అది వస్తాయా రావా అక్కడ ఏదైనా సైన్స్ ఆ, ఉందా లేదా పక్కన పెడితే, ఉమ్, ఉమ్, సరే ఉమ్, నిజంగానే ఉమ్, ఒక ఫర్ ఎ మూమెంట్ వి థింక్ దట్ పీరియడ్స్ ఆర్ రియలీ కమింగ్ టు ద గాడెస్. ఇఫ్ ఉమ్, ఎ గాడెస్ ఈస్ గెటింగ్ పీరియడ్స్ అండ్ యు ఆర్ ఫీలింగ్ ఇట్ సో డివైన్, వై ఉమ్, కెనాట్ ఉమ్, ఉమ్. సీ ద సేమ్ థింగ్ ఇన్ ఉమెన్? నీ అక్కకో నీ యా చెల్లెకో అదే నీ కదా. ఫ్రెండ్కో నీ భార్యకో ఆ, వచ్చినప్పుడు అదే ఆ, డివినిటీ ఎందుకు ఉండదు? గాడెస్కి వస్తే యూ కెన్ అవును, స్ప్రే అవును. యువర్ ప్రేయర్స్ అండ్ ఆల్, అదంతా ఓకే. అక్కడ నీకు అంత మంచిగా అనిపించినప్పుడు ఇక్కడ కూడా అంతే ఉమ్, అనిపించాలి ఉమ్, కదా. ఇట్స్ ద సేమ్ బ్లడ్, ఉమ్, ఇట్స్ ద సేమ్ ఉమ్. పీరియడ్. సో లుక్ ఎట్ అవును, పీపుల్ అవును, థింకింగ్. అవును, అట్లా ఇక అవును, అట్లా అయిపోయింది జనం. అవును. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ ఉమెన్ కి స్టాక్హోమ్ సిండ్రోమ్ ఉంటది. అంటే దే ఆర్ అట్రాక్టెడ్ టు ద వాట్ నాట్ ఎవర్ ఆల్ ద వాళ్ళని ఉమెన్. సర్ప్రైజ్ చేసే యా. ఆల్ ఉమెన్ కాదు. ఇప్పుడు చూస్తే ఇప్పుడు సపోజ్ మన మదర్ జనరేషన్ వాళ్ళు వాళ్ళ అత్త వాళ్ళని లైక్ పీరియడ్స్ అప్పుడు డిస్క్రిమినేట్ చేయటమో ఏదో ఇల్ ట్రీట్ చేయటమో ఉంటది. బట్ వీళ్ళు అక్కడితో కట్ చేయకుండా నెక్స్ట్ జనరేషన్ కి పాస్ ఆన్ చేస్తారు. మళ్ళీ వాళ్ళ కోడల మీద వాళ్ళ కూతురు మీద చూపిస్తారు. ఇది ఒకటి తగ్గాలన్నమాట. అండ్ ఇప్పుడు అది కూడా లైక్ వాళ్ళకి వాళ్ళు దే ఫేస్ ఆర్ నాట్ చేసిన ఈవెన్. అబ్యూస్ నే మళ్ళీ పాస్ ఆన్ చేస్తారు. మళ్ళీ అవును. అండ్ వాళ్ళేమో అండ్ సమ్ కంప్లైంట్ ఇస్తారు. అవును. సమ్ ఉమెన్ ఆ, ఆర్ నాట్ ఈవెన్ రియలైజ్డ్ దట్ దే ఆర్ గెటింగ్ ఆ, సర్ప్రెస్డ్. ఆ సర్ప్రెస్ అవుతున్నట్టు కూడా వాళ్ళకి అవును, తెలియకుండా దే జస్ట్ ఫీల్ యాజ్ ఇస్ అవును. మంచిగానే ఉంది, అంటే నాకు ఇట్లా ఓకే కదా అన్నట్టు అనిపిస్తుంది ప్రీ వాళ్ళకి. కండిషన్ ఇంకా అసలు నార్మల్ అయిపోయింది మ్మ్. వాళ్ళకి. మ్మ్. ఆ, అంటే ఇల్ ట్రీట్ అప్రెస్ చేయకపోవడం అనేది వాళ్ళకి అది అది చేయడమే నార్మల్. అది అవును. చెయ్యొద్దంటే అవును. అదొక మళ్ళా అవును. అట్లా కండిషన్ డీవియేషన్ ఫ్రమ్ అయిపోయింది అది. నార్మల్ వాళ్ళకి అది. మ్మ్. మ్మ్. ఉమ్. కొన్ని కేసెస్ చెప్తాను. నేను ఇంటర్నెట్ లో చదివిన ఎక్స్ట్రీమ్ కేసెస్ ఆర్ నాకు ఆక్వర్డ్ గా అనిపించినాయి. మ్మ్. ఒక రెడ్డిట్ లో చదివిన ఒక కేసు ఏంటంటే తను డాక్టరు వాళ్ళ అత్త ఏం చేస్తుంది అంటే ఈమెకి డ్యూరింగ్ హర్ పీరియడ్స్ లైక్ మ్మ్. కోడల్ పీరియడ్స్ అప్పుడు ఆ, ఈమె మీద పసుపు నీళ్లు చల్లటం, ఈమె కన్సెంట్ లేకుండానే వచ్చేదో అవును. పసుపు నీళ్లు చల్లటం, మా ఇంట్లో ఇల్లంతా కూడా పసుపు ఉంటుండే నీళ్లు ఒకప్పుడు. చల్లటం. మ్మ్. ఈమె మొత్తుకునేదంట. ఈమె అవును. డాక్టర్ కదా, ఈమెకి ఇదంతా తెలుసు. బట్ అవును. ఎంత పిచ్చితనం చూడు. మ్మ్. మ్మ్. వాళ్ళని ఒక మనుషుల్లాగానే ట్రీట్ చేయడము, కింద అవును. పడుకోబెట్టడము కొన్ని కేసెస్ లో. అవును. ఆ కిందనే పడుకోవాలి. అవును. ఇంకొకటి మొన్న ఒక రీల్ పంపించిన కదా, లైక్ డిఫరెన్స్ బిట్వీన్ జెన్జీ మదర్స్ అండ్ పాత వాళ్ళు. కొద్దిమంది ఇంట్లో వాళ్ళని వేరేటోళ్ళని ఆ! ఆ! చూడనియరు. అవును. అసలు అది లైక్ హైట్స్ ఆఫ్ స్టూపిడిటీ అదైతే ఇక. అవును. అవును. చూడనియరు గూడా. అసలు చూస్తే గూడా ఏదో అపచారం అన్నట్టు ఫీల్ అయిపోతారు గదా! ఆ, ఆ! అసలు వీళ్ళందరినీ అంత కూర్చోబెట్టి అసలు ఎక్స్‌ట్రీమిజం. ఇంటర్వ్యూ చేయాలి. అసలు మీరు హ్మ్. లైక్ ఏంటి దీని రేషనల్ బిహైండ్ దిస్ ఏంది? వాట్ ఆర్ వి గెట్టింగ్? ఏం లాభం? చెప్తాడు నువ్వు ఏదో ఒక థియరీ చూడనియట్లేదు, చెప్తాడు. ముట్టుకోనియట్లేదు. ఏదో ఒక వాట్ థియరీ ఆర్ వి చెప్తాడు. గెటింగ్ అవుట్ ఆఫ్ దిస్ అని అసలు అవును. ఏదో హర్ట్ లాగా వెళ్ళిపోతున్నారు. కానీ అవును. ఒక పాజిటివ్ థింక్ చేయాలి అసలు వీళ్ళంతా. ఎందుకు అవును. ఫాలో అవుతున్నాం? వాట్ గుడ్ ఈజ్ ఇట్ డూయింగ్ టు అవర్ లైఫ్స్ అని హ్మ్. అప్పుడు రీథింక్ చేస్తే గానీ వాళ్ళని అసలు ఇంటర్వ్యూ చేయాలి కూర్చోబెట్టి. హుహు. లైక్ ఇంత ఎక్స్ట్రీమిటీస్ ఉన్నాయి. హ్మ్. ఇంకా ఎనీ పాయింట్స్ యూ వాంట్ యాడ్? హ్మ్. అంతే. బయోలాజికల్లీ యూ సెడ్ ఇట్ వెరీ వెల్. యూ ఆర్ ద పర్సన్ హూ కెన్ సే ఇట్ గుడ్. ఆఫ్‌కోర్స్. నా పర్సనల్‌గా నేను ఫేస్ చేసినయి నేను చెప్పా. ఐ థింక్ ఇట్స్ యాహ్! దట్ ఈస్ వాట్. చాలా అప్రెస్ అయిపోయి, చాలా అంతే. ఇబ్బందులు పడి, ఇంత ఉండి గూడా వాళ్ళు అవును, ఇంకా దే ఆర్ అవును, ఫైటింగ్ ఫర్ దెమ్‌సెల్వ్స్
విచ్ ఇస్ అవును రియలీ అవును అప్రిషియేటివ్ ఐ గెస్. యా. అవును అవును బాటమ్ లైన్ ఏంటంటే ఇట్స్ నాట్ బ్యాడ్ అండ్ వీ షుడ్ ఎంబ్రేస్ ఇట్ అండ్ ఎవ్రీ వన్ షుడ్ బి పీరియడ్ లిటరేట్. అందరికి తెలియాలి, అబ్బాయిలకి అవును అమ్మాయిలకి. అవును. ఆ ఈవెన్ ఆ, ఈవెన్ మన స్టడీస్ లో అకాడమిక్స్ లో కూడా చాలా క్లియర్ గా చాలా నార్మల్ గా చెప్పాలి. నాట్ టు ద ఉమెన్ చెప్పాలి, స్పెసిఫికల్లీ, మెన్ కి కూడా చెప్పాలి. మెన్ కి మెన్ కి చెప్పాలి, ఎక్కువ మెన్ కి. చెప్తేనే ఇట్స్ రియలీ గుడ్. అండ్ నిన్న మనం అవును కాల్లో ఒకటి అవును అనుకున్నాం చూడు, ఇట్స్ ఆల్ అబౌట్ అన్లెర్నింగ్ సంథింగ్ బట్ నాట్ అవును లెర్నింగ్ అవును సంథింగ్ న్యూ అని. ఆ, డెఫినెట్లీ ఈ టాపిక్ అయితే అర్లెర్నింగ్ అసలు. అవును. ఇట్స్ ఫస్ట్ కంప్లీట్లీ. మనకు అంతా ఏదో ఆ భయాలు పెట్టారు ఒకటి, ఏదో అవును. చెప్పకుండా. అవును. డెఫినెట్లీ అన్లెర్నింగ్ ఈ టాపిక్ అయితే. ఏంటి ఉమ్, అన్లెర్నింగ్ ఏంటంటే అంత టాబుగా చూడకూడదు. ఇట్స్ నాట్ ఎ సిన్, ఇట్స్ నాట్ దేర్ ఫాల్ట్. అవును. అంతే. ఇట్స్ నాట్ వి ఈవెన్ షుడ్ సపోర్ట్ దెమ్. ఎనీవన్స్ ఫాల్ట్. అవును. అంతే అంతే, వి షుడ్ నాట్ డిస్క్రిమినేట్ దెమ్ డ్యూరింగ్ దోస్ డేస్. ఎస్. లైక్ వాట్ ఎవర్ మనం సపోర్ట్ ఇంకా చేయాలి. డిస్క్రిమినేట్ అంటే ఇంకొకటి, ఇప్పుడు కొన్ని రీల్స్ వస్తాయి, వెన్ యువర్ గర్ల్ ఆర్ యువర్ వైఫ్ ఈజ్ ఆన్ పీరియడ్స్ అని చెప్పి యూ హ్యావ్ ఇట్లా ఇట్లా టేక్ కేర్ చేయండి, ఇట్లా చూడండి, ఇట్లా వార్మ్త్ ప్రొవైడ్ చేయండి వాళ్ళకి అని చెప్పి. అవును ఇవి కూడా మంచిగా అవును అనిపిస్తాయి. మేబీ మనం అంటే అవును ఇది అవును రీసెర్చ్ చేసో చదివో ఎక్స్పీరియన్స్ చేసో అవును ఇట్లా చూసి అవును మనం అవును తెలుసుకుంటున్నాం. దేర్ మైట్ బి సమ్ ఇన్నోసెంట్ హస్బెండ్స్, వాళ్ళకి తెలియదు. దే లివ్ అవును ఇన్ గ్రే, అవును మంచో అవును మంచో తెలియదు, ఎగ్జాక్ట్లీ. చెడో తెలియదు. బట్ ఏమో అవును వాళ్ళకి ఏదైతే చెప్తారో అదే పర్సీవ్ చేసుకొని బిహేవ్ చేస్తారు. బట్ అట్లీస్ట్ దీస్ రీల్స్ విచ్ అవును అవును షోకేస్ విచ్ ఆర్ పీరియడ్స్ యాజ్ ఎ నార్మలైజింగ్ గుడ్ పీరియడ్స్. థింగ్. అది అది కూడా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు వెన్ దే ఆర్ ఇన్ పీరియడ్స్ వాళ్ళకి వార్మ్త్ ఉండాలి, హ్యావ్ టు అవును స్లీప్ ఆన్ అవును దేర్ ల్యాప్ అనో లేకపోతే సంథింగ్ లైక్ ఇప్పుడు దాట్. ఈ వామ్స్ అనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి లైక్ ఇప్పుడు పీరియడ్స్ మేనేజ్ చేయడానికి సైన్స్ ఆల్సో చాలా ఇన్నోవేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఒక ప్యాడ్స్ అని, ప్యాడ్స్ అవును. తర్వాత ట్యాంపాన్స్ అని, తర్వాత ఉమ్, ఇప్పుడు హీటింగ్ ప్యాడ్ టు మేనేజ్ ద క్రాంప్స్ అన్నమాట. ఎక్స్ట్రీమ్ క్రాంప్స్ అవును. వస్తాయి కదా, అవును. అవును. వాళ్ళ అబ్డామెన్ మీద హీటింగ్ ప్యాడ్ పెట్టుకుంటే చాలా వరకు క్రాంప్స్ తగ్గిపోతాయి. ఉమ్, అట్లా ఆ, చాలా వచ్చినాయి అన్నమాట ఇన్నోవేషన్స్ అవును. అవును. టు హ్యాండిల్ దీస్ థింగ్ దోస్ డేస్. ఎస్. సో ఇంకా ఐ అంతే థింక్ నా ఇట్స్ సైడ్ నుంచి గుడ్ టు అయితే. ర్యాప్ అప్. యా, Yeah, we will come up విల్ with సీ యూ గైస్. one more taboo or one more thing to Yeah, discuss. one more social evil Yes. in the next topic. Yes. Until then, bye. Bye bye, Okay, man. guys. And the end చేసేటప్పుడు I think I have an idea. So Hmm. as I write a lot of lines or I write stuff like this, Hmm. every Hmm. video ki Hmm. last లో I'll say it out a line which is Oh, related to the great topic, idea. and అది నేను ఇట్లా ఎడిట్ చేసి ఏదో ఒకటి చేసి పెట్టేస్తా. So I've written Great something on idea. women's periods.